ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవటం గురించి తెలుసుకుందాం. దానిలో అసర్టివ్ సెంటెన్స్ మోడల్, దానిలో కూడా ప్రత్యేకించి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి దాన్ని ఎలాగా యాక్టివ్ వాయిస్లో రాసుకుంటాము, మళ్ళీ దాన్ని ప్యాసివ్ వాయిస్గా ఎలా మార్చుకుంటామో చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో రాసే విధానం సబ్జెక్టు, వర్జ్ కానీ వర్డ్ కానీ, మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, ఐఎన్జీ, ఆబ్జెక్ట్, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. దానిని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి సబ్జెక్ట్, వర్జ్ కానీ వర్డ్ కానీ, బీయింగ్, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్, బై, ఆబ్జెక్ట్, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. 2 ఎగ్జాంపుల్స్ మనం రాసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, రాజు వాజ్ సెల్లింగ్ డ్రై ఫ్రూట్స్. ఇది యాక్టివ్ వాయిస్. కరెక్ట్గా ఉందో లేదో మనం చూద్దాం. సబ్జెక్ట్ రాజు, సబ్జెక్ట్, తర్వాత వాజ్ కానీ వర్డ్ కానీ, వీటిలో వాజ్ రాశాం. కారణం ఏంటంటే రాజు అనేటువంటిది సింగర్ కాబట్టి వాజ్ రాశాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఫస్ట్ వన్, సెల్, ఎస్సిఎల్, అంతవరకు మాత్రం మెయిన్ వర్బ్ ఫస్ట్ వన్, దానికి ఐఎన్జిని మనం కలిపేసాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డ్రై ఫ్రూట్స్ అని రాసాం. ఇది కరెక్ట్గా రాసినట్టు అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్లో రాసేటువంటి విధానం ఈ విధంగా రాసాం. దీన్ని మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఎలా రాయాలి, దానికోసం స్ట్రక్చర్లో మనం ముందుగానే నోట్ చేసాం. సబ్జెక్ట్ రాసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేటువంటి సబ్జెక్ట్. ఇది ఎక్కడ దొరుకుతుందంటే యాక్టివ్ వాయిస్లోని లాస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో డ్రై ఫ్రూట్స్, అదే ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వర్జ్ కానీ వర్డ్ కానీ ఏదో ఒకటి రాయాలి. మనం ఇక్కడ వర్డ్ అనేటువంటి రాసాం. ఎందుకు రాసామంటే డ్రై ఫ్రూట్స్ అనేటువంటిది ప్లూరల్ ఫామ్ కాబట్టి వర్డ్ రాయాల్సి వచ్చింది. నెక్స్ట్ బీ కానీ రాసాం. ఇక్కడ మనం బీ అనేది నోట్ చేసాము. అది దేనికి సంబంధించి రాసామంటే ఇక్కడ చూడండి, సెల్ పక్కన ఐఎన్జీ ఉంది. ఆ ఐఎన్జీకి రీప్లేస్మెంటే బీయింగ్, తర్వాత మెయిన్ థర్డ్ ఫామ్. దీన్ని ఎలా రాయాలంటే యాక్టివ్ వాయిస్లోని సెల్ ఎంతో చూడండి, ఇక్కడ ఎస్సిఎల్ఎల్ సెల్, దానిని మనం మార్చుకుంటే మెయిన్ థర్డ్ ఫామ్లో వచ్చేటప్పటికి అది సోల్డ్ అవుతుంది. తర్వాత బై ప్రిపోజిషను, ఆ తర్వాత ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లోని ఏదైతే నేమ్ ఉందో అదే ప్యాసివ్ వాయిస్ వచ్చేటప్పటికి దాన్ని మనము ఆబ్జెక్ట్ అని చెప్తూ ఉంటాం. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అలాగే ఐ వాజ్ కటింగ్ ఏ మ్యాంగో. ఇది యాక్టివ్ వాయిస్. కరెక్ట్గా ఉందా లేదంటే సబ్జెక్ట్ ఐ, వాజ్ కానీ వర్డ్ కానీ రాయాలి. వాజ్ రాసాం. తర్వాత మెయిన్ ఫస్ట్ ఫామ్ కట్, తర్వాత ఐఎన్జీ రాసాం. తర్వాత ఆబ్జెక్ట్ మనం ఇక్కడ మ్యాంగోనే చూపించాం. ఇది కంప్లీట్గా యాక్టివ్ వాయిస్ అవుతుంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి ఈ విధంగా రాసాం అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏ మ్యాంగో అని రాసాం. ఇక్కడ చూడండి గ్రీన్తో మనం ఒక మార్కింగ్ ఇచ్చాం. ఏ మ్యాంగో అనేటువంటిది యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి మనం సబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. నెక్స్ట్ ఇక్కడ వాజ్ కానీ వర్డ్ కానీ రాయాలి. మనం వాజ్ రాసాం. ఎందుకన్నట్లయితే మ్యాంగో అనేటువంటిది సింగులర్ కాబట్టి వాజ్ రాసాం. తర్వాత బీయింగ్ రాయాలి. బీయింగ్ రాసాం. దేని కొరకు రాసాము చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్లోని ఐఎన్జీ కనిపిస్తుంది. ఇక్కడ ఐఎన్జీ దానికి ఈక్వల్గా ఉండటానికి బీయింగ్ మనం రాస్తాం. బీయింగ్ తర్వాత మెయిన్ థర్డ్ ఫామ్. ఇది కట్ ఎక్కడ రాసామంటే యాక్టివ్ వాయిస్లోని సియుటి కట్ అని ఉంది. దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో అలాగే రాసుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఫామ్ అయినా సెకండ్ ఫామ్ అయినా థర్డ్ ఫామ్ అయినా మూడు కూడా ఒకటే అనమాట. తర్వాత బై ఉంది, బై రాసేసాము. తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. ఈ మీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యాక్టివ్ వాయిస్లోని ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ అయ్యింది కాబట్టి దాన్ని మనం మార్చుకున్నప్పుడు మీ కింద అది మారుతుంది. అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓవరాల్ ఒకసారి దీని గురించి మనం రివర్స్ చేద్దాం. ఈరోజు టాపిక్ మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్లో మార్చడం. ఏ సెంటెన్స్ మోడల్ అంటే అసర్టివ్ సెంటెన్స్ మోడల్. ఏ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. అది యాక్టివ్ వాయిస్లో ఎలా రాయాలి, సబ్జెక్టు వాజ్ కానీ వర్డ్ కానీ, మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, ఐఎన్జీ, ఆబ్జెక్ట్. దాన్ని ప్యాసివ్లో మార్చేటప్పటికి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సబ్జెక్టు వాజ్ వర్డ్, బీయింగ్, మెయిన్ థర్డ్ ఫామ్, బై, ఆబ్జెక్ట్. మనం రాసినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి రాసుకున్నాం. రాజు వాజ్ సెల్లింగ్ డ్రై ఫ్రూట్స్ యాక్టివ్ వాయిస్. డ్రై ఫ్రూట్స్ వర్ బీయింగ్ సోల్డ్ బై రాజు ప్యాసివ్ వాయిస్. దీని గుర్తుల కోసం ఇక్కడ రాజు అనేటువంటి దాన్ని రెడ్ లైన్లో గుర్తించాము. అది దానికి లాస్ట్లో తీసుకొచ్చినప్పుడు రాజే రాసాం. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో దాన్ని మనం ఏమన్నామంటే సబ్జెక్ట్ అన్నాము. దాన్ని మన ప్యాసివ్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ అన్నాం. ఇక్కడ మరలా చూడండి గ్రీన్తో రాసాం.
ఫ్రూట్స్ అనేటువంటి దాన్ని రాసాము డ్రై ఫ్రూట్స్. అదే ప్యాసివ్లో వచ్చేటప్పటికి డ్రై ఫ్రూట్స్ రాసాం. యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు దాన్ని ఏమో ఆబ్జెక్ట్ అన్నాము. అదే ప్యాసివ్లో వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అని పిలుస్తున్నాం. వర్డ్ అవుట్ అనే కారణం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేటువంటి పూర్లు కాబట్టి వర్స్ వచ్చింది. బీయింగ్ రాయడానికి కారణం ఇక్కడ ఐఎన్జీ ఉంది కాబట్టి మెయిన్ వర్క్ ఐఎన్జీ కలిసింది కాబట్టి దానికి రీప్లేస్మెంట్ బీయింగ్ రాశాను. సోల్డ్ రాయడానికి కారణం ఇక్కడ సెల్ ఉంది కాబట్టి దానికి సంబంధించి థర్డ్ ఫామ్ సోల్డ్. బై అనేటువంటి ప్రిపరేషన్ రాయాలి. ఎందుకు రాయాలంటే దానికి కూడా ఆన్సర్ ఏంటంటే మెయిన్ వర్క్ థర్డ్ ఫామ్ రాసిన వెంటనే రాయాలి ఒక ఇండికేషన్ కొరకు. దాని తర్వాత ఆబ్జెక్ట్ అనేది మనం రాస్తాం. అది కూడా చూడండి ఇక్కడ మనం రెడ్తో ఇచ్చాము. మనం రాజు అనేటువంటిది స్టేజ్గా తీసుకొని ఇక్కడ ప్యాసివ్లో రాస్తాం. ఈ విధంగా గుర్తించడం వలన ఎప్పుడు చదివినా మీరు నేర్చుకున్నది ఈజీగా గుర్తుంటుంది. మళ్ళీ సెకండ్ మనం చూడండి. ఐ వాజ్ కటింగ్ ఏ మ్యాంగో. ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఏ మ్యాంగో వాజ్ బీయింగ్ కట్ బై మాట రాసాం. దీనిలో మళ్ళీ గుర్తులు చూడండి. ఐ అనేటువంటి దానికి యాసిగా తీసుకొచ్చేసి మీ కింద రాసాము. తర్వాత ఇది ఐ వచ్చేటప్పటికి యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అని, అదే ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అని చెప్తాం. మళ్ళీ ఇంకో గుర్తు పెట్టాం మనం ఇక్కడ. దానిలో ఏ మ్యాంగో అని రాసాం. ఏ మ్యాంగో అనేటువంటిది ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో, దాన్ని మన ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి మ్యాంగో అనేటువంటిది అలాగే రాసాము. సబ్జెక్ట్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ కట్ అనేది చూసాం. కట్ ఇక్కడ కట్ అని యాస్టీజ్గా రాసాం. ఏం మారలేదు. కట్ అనేది ఫస్ట్ ఫామ్ అది, సెకండ్ ఫామ్ అది, థర్డ్ ఫామ్ ఉంటుంది. ఈ బీయింగ్ ఎలా రీప్లేస్ చేసామంటే మెయిన్ ఫస్ట్ ఫామ్ ఇక్కడ ఐఎన్జీ ఉంది. ఆ ఐఎన్కి రీప్లేస్మెంటే ఏమవుతుంది బీయింగ్ అనేది రాసాం. ఇది ఈ విధంగా మీరు చదివేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా గమనించేటప్పుడు కానీ ఈ యొక్క లైన్స్ కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే దాని ప్రకారం మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎప్పటికీ మీరు మర్చిపోలేరు. మరొకరు కూడా ఈజీగా చెప్పగలరు.